ఎందుకు నా కూతురు ఇలా తయారైంది? ఇప్పుడు దీనంతటి ఇదే అక్కడికి వెళితే దీని విలువే ఉంటుంది. లొంగిపోయిన దీన్ని ఓ ఆట ఆడిస్తూనే ఉంటాడు. వ్యక్తిత్వం ఉండక్కర్లేదా? కన్న తల్లిని కాబట్టి తల ఆడించాను, కానీ లోకాన్ని చూసిన దాన్ని కాబట్టి నా కూతురు ఇలా దిగజారిపోవడాన్ని ఎలా భరించగలను? లేదు, ఏదో ఒకటి చేయాలి. దీప్తి, అమ్మమ్మ కూడా చెప్పెళ్దామే. అలాగే. అమ్మా, మేము బయలుదేరుతున్నాం. అలాగేనమ్మా. చూడమ్మా, అక్కడ జాగ్రత్తగా ఉండు. నేనెంత చెప్పినా మీరు వినిపించుకోవడం లేదు. అమ్మా, మళ్ళీ మొదటికొచ్చావా? సర్లే, ఇంతకీ మీరిద్దరూ ఏమైనా తిన్నారా లేదా? పర్వాలేదమ్మా. అదేమీ కుదరదు, మీరిద్దరూ కలిసి తినాలి. మీరిక్కడే కూర్చోండి, మీకు తినడానికి ఏమైనా తీసుకొస్తాను. కూర్చోమ్మా. అమ్మా, 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 తలుపు తీయమ్మా. తీయను. ఏమిటిది? తలుపు తీయమ్మా. ఎందుకు లాక్ చేస్తున్నావు? తీయనంటే తీయను. ఇప్పటిదాకా బానే ఉన్నావుగా, ఇప్పుడు ఏమైంది నీకు? ఇక ముందు ఏం జరగకూడదనే తాపత్రయపడేది. అమ్మా, అమ్మా, కూతురు బతుకు బాగుపడకూడదు, అంతేగా నువ్వు కోరుకునేది? నువ్వెలా అనుకున్నా పర్వాలేదు. నువ్వు చేయబోతున్నది మాత్రం ఏ కోణంలోంచి చూసినా కరెక్ట్ కాదు. అమ్మా, ముందు తలుపు తీ. నన్ను ఇలా ట్రీట్ చేయడం భావ్యం కాదు. నీ మొగుడు వచ్చి నీ కాళ్ళు పట్టుకునే వరకు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు. నేను వెళ్ళాలని డిసైడ్ అయ్యాక ఈ కోరికలేంటమ్మా? నీ మొగుడు మీద అంత నమ్మకం ఏమిటే? నేను నా కళ్ళతో చూసొచ్చాను అంటే నమ్మవే? చేతుల్లో చేయి వేసుకుని సరసాలాడటం నా కళ్ళారా చూశానే. అమ్మా, నాకు మాట్లాడే ఓపిక కూడా లేదు. ముందు తలుపు తీస్తావా లేదా? నేనేమైనా స్కూల్ పిల్లలు అనుకున్నావా ఇలా పనిష్ చేస్తున్నావు? నువ్వు నీ మొగుడి మాయలోంచి బయటపడే వరకు ఇక్కడే ఉండవే. నువ్వు చెప్పినట్టే వింటానమ్మా అని అనే వరకు తలుపు తీయను. అమ్మా, అమ్మా, ప్లీజ్ తలుపు తీ. ఏపా, అమ్మా, తోటి మనిషిని అర్థం చేసుకోలేని మూర్ఖపు తెలివితేటలు. నాలో ఇంత స్వార్థం ఎందుకు? మానవత్వం కూడా చూపించలేకపోయాను. తోటి ఆడపిల్ల కక్ష సాధించాలనే ఉద్దేశంతో సాడిస్ట్లా ప్రవర్తించాను. రేణుకు రూమ్లో చేత చప్పుడవుతుంది. ఒకవేళ వచ్చేసిందా? ఎంత పల్లెటూరుదైనా చాలా నేర్పుంది. వచ్చేసి ఉంటుంది. అబ్బా దేవుడా, రక్షించావు. ఇదెప్పుడు దూరింది? రేణు కూడా ఉండే ఉంటుంది. ఇదెప్పుడు దూరింది? రేణు కూడా ఉండే ఉంటుంది. రేణుకు లేదే.
ఎక్కడున్నావు? అనవసరంగా వదిలేసి వచ్చాను. ఎలాగోలాగో వచ్చే రేణుక, నన్ను ఈ గిల్టీ ఫీలింగ్ నుంచి బయటపడే ప్లీజ్. రేణుక, గాంధీ పక్కన నుంచి నా ఫోటోకే మసిపూస్తావా? అంటే అతని పక్కన నువ్వు మాత్రమే నుంచోవాలా? ఎంత ధైర్యం నీకు? ఎవరు అమాయకులు? నేనే ఫోన్లో అయ్యానుగా. నా మీద ఎంత కక్ష పెట్టుకున్న రేణుక కోసం ఎంత ఆలోచించాను, ఎంత సిన్సియర్గా జాలిపడ్డాను. నిజంగా ఈ మానవ సంబంధాలు ఎంత అర్థం కాకుండా ఉంటాయి. అవతల వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారా అనేది అంచనా వేయడం ఎంత కష్టం. రేణుక విషయంలో ఎంత మోసపోయాను. నాతో ఒక పక్కన స్నేహంగానే ఉంటూ ఏమీ ఎరగందల్లా మంచిదానిలా నటిస్తూ నా మీద ఇంత నెగిటివ్ ఫీలింగ్స్ పెంచుకుందా? బాగుంది, చాలా బాగుంది. నాకు మంచి గుణపాఠం నేర్పావు రేణుక. పిచ్చి సంతోషి, ఎందుకు అనవసరంగా బాధపడతావు? ఇది ఆనందించాల్సిన సమయం. నాకు ముళ్ళులా గుచ్చుకుని బాధ పెడుతున్న రేణుకుని తెలుసో తెలియకో ఏరి పారేశాను. సంతోషంగా ఉండాలి. అవును, ఆ సేనొదిలినందుకు సంతోషంగా ఉండాలి. నన్ను ద్వేషించే మనిషిని నా పక్కన లేకుండా చేసుకున్నాను. ఇది నా విజయం. సిగ్గు సరే లేదే నీకు? తన ఇంటికి తను రావాలి అనుకుంటుంది నా కూతురు, కానీ శనిలాగా నువ్వు ఇక్కడ దాపురించావు. అక్కడ సుఖం ఉండదే తల్లి అని ఎంత వాపోతున్నా వినిపించుకోవడం లేదుగా. అమ్మో అమ్మో అమ్మో, నీకెంత ధైర్యమే! ఇదంతా చేసింది నువ్వు, పైగా నా మీద అబండాలు వేస్తావా? నా కూతురు నిన్ను చేరదీసి ఇంత ముద్ద పడేసింది. నా బిడ్డ వస్తాను అంటే ఏదో సవితిని ఆహ్వానిస్తున్నట్టు రమ్మనండి అన్నట్టు మాట్లాడతావే. సింధూరి, భోంచేద్దామా? ఏంటి వంట కాలేదా? అయిందండి, ఉండండి వడ్డిస్తాను. సింధూరి, ఏంటండి? ఏమైంది? అబ్బే ఏం లేదండి. ఆ మాత్రం తెలుసుకోలేననుకున్నావా? చెప్పు, ఏం ఆలోచిస్తున్నావు? అది కూడా తెలుసుకోవాలి కదా. పంతమను, మూర్ఖత్వం, ఇంకే పేరైనా పెట్టు. నేను గాయత్రి ఒకరికొకరం దూరం అయ్యాం, హర్ట్ అయ్యాం, ఫీల్ అవుతున్నాం. నిన్ను చూస్తుంటే మాకన్నా ఎక్కువ ఫీల్ అవుతూ దిగులు పడుతున్నావు అనిపిస్తోంది. అనవసరంగా ఎక్కువ ఆలోచించకు. ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. ఎంత స్వార్థమండి. మీకు సమస్యలు వచ్చాయి, మీరు గొడవ పడుతున్నారు, బాధలు పడుతున్నారు. నేను మాత్రం హాయిగా ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండాలి. పైగా ఏం రాసిపెట్టుంటే అదే జరుగుతుందంటున్నారు. నిజమే, మన తలరాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. కానీ మానవ ప్రయత్నం లేకుండా అన్నీ అవే జరుగుతాయి అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. సింధూరి, నేను వేరే ఉద్దేశంతో అనలేదు. ఇక్కడ ఉద్దేశాల ప్రసక్తే లేదండి. దీనికంతటికీ కారణం ఈ సింధూరి.
ఒప్పుకోకపోయినా ఇది పచ్చి నిజం. నేను మనిషిని, నాకు మనసుంది. ఒక కుటుంబం నా మూలంగా నాశనం అయిపోతుంటే ఎలా బతుకుతున్నానా అని నా మీద నాకే అసహ్యం కలుగుతుంది. నీ మనసులో ఇంత బాధను పెట్టుకుని కుమిలిపోతున్నావా? నీలో ఉన్న కోపాన్ని బయటికి కక్కి. నిన్నిక్కడ ఒట్లు పెట్టి బంధించాను కదా, నాకు శిక్ష వేసింది. అనవసరంగా ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. జీవితాలు దెబ్బతింటుంటే ఆరోగ్యం ఉంటేనే పోతేనే. అనవసరంగా ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. జీవితాలు దెబ్బతింటుంటే ఆరోగ్యం ఉంటేనే పోతేనే. ప్లీజ్ సింధూరి, అలా మాట్లాడకు. ఎందుకు మాట్లాడకూడదు? మీరే చెప్పండి. మన జీవితాలు ఎటు వెళ్తున్నాయి? ఓ జంటను విడదీశానన్న పాపం నాకు, భార్యని వెళ్ళగొట్టానన్న నింద మీకు, భర్తకి దూరం అయ్యానన్న బాధ గాయత్రి గారికి, దీప్తికి మాత్రం ఇదంతా ఓ గాథలో మిగిలిపోతుందన్నదే నా భయం. ఇదంతా నేను కావాలని చేయలేదని నీకు తెలుసు. నాకన్నీ తెలుసండి. చిన్న పిల్లల్లా మాట మాట అనుకున్నారు. ఇద్దరూ ఆవేశపడ్డారు. అరే, పోట్లాడుకున్న చిన్నపిల్లలు మళ్ళీ ఓ 10 నిమిషాల్లో అన్నీ మర్చిపోయి స్నేహితుల్లా మారిపోతారు. కానీ మనం చెప్పిందే కరెక్ట్ అంటూ ఎదుటి వాళ్ళ ఆలోచనలకు విలువ ఇవ్వకుండా అలాగే ఉండిపోతాం. ఎందుకండి ఇలాంటి మనస్తత్వాలు? మనుషులు ఎప్పుడు చిన్నపిల్లల మనస్తత్వంలోనే ఉండిపోతే ఎంత బాగుండో అనిపిస్తుంది. చెప్పు సింధూరి, నన్నేం చేయమంటావో చెప్పు. నన్ను పంపించేసేయండి. ఒక్కసారి కాదు, పదే పదే చెప్పాను. నేను మీ అన్నయ్యకి ఇచ్చిన మాట తప్పనంటారు. మన ముందు లేని మనిషికి విలువిస్తూ మనతో పాటు మన కోసం జీవించే వారిని ఎలా వెలివేస్తారండి? ఆత్మాభిమానం, ఆత్మవిమర్శ ఉన్నవాళ్ళు అన్ని వేళలా అన్నిటికీ తల వంచలేరు సింధూరి. అదే రకంగా అక్కడ గాయత్రి గారు అనుకుంటుండొచ్చుగా, మా అన్నయ్య ఆత్మ క్షోభిస్తుందంటూ ఆయనకిచ్చిన మాట గురించి మాట్లాడతారు. కానీ మీ మనసుల్ని, పెళ్లినాటి ప్రమాణాల్ని ఎలా మర్చిపోయారండి? మర్చిపోలేదు. వాటిని ఎందుకు ఆచరించలేకపోతున్నాననే ఆందోళన నాకు లేకపోలేదు. మనిషికున్న బలహీనతే అది. అన్నీ తెలుసు, ఆచరిస్తే అన్నీ బాగుంటాయని కూడా తెలుసు. కానీ ఎక్కడ ఓడిపోతామో, అవతల వాళ్ళ ముందు తక్కువైపోతామేమోనన్న భయమే మిమ్మల్ని ముందుకు కదలనీయకుండా చేస్తుంది. మీలో ఉన్న మేలిగో మిమ్మల్ని ఆవరించింది. అందుకే మీరు ఓ మెట్టు దిగి గాయత్రి గారి దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు. ఎలా వెళ్ళమంటావు సింధూరి? తను కూడా సిద్ధంగా ఉండాలిగా. సమస్యని పరిష్కరించుకోవాలనే ఆలోచన తనకు ఉండాలిగా. ఎలా ఏంటండి? మీ దగ్గరకు వచ్చిన క్లయింట్కి ముందు మాటగా సర్దుకుపోండి, అనవసరంగా కోర్టుకు ఎక్కకండి అన్న సలహా ఇస్తారా లేదో నాకు తెలియదు. కానీ ఇక్కడ మీకు అన్నీ పరిష్కరించుకునే ఛాన్స్ ఉంది. ఓ భార్యాభర్తల్లా కాకుండా ఫ్రెండ్స్లా కలవండి. మీ అభిప్రాయాల్ని వెలిపించుకోండి, డిస్కస్ చేసుకోండి. నా ముందు కాదు, ప్రశాంతంగా ఏ హోటల్కో వెళ్ళి మా గురించి ఎంతగా ఆలోచిస్తున్నావు సింధూరి? మీ గురించి కాదు, నేను ఎప్పుడు ఆలోచించేది దీప్తి గురించి. లేత మనసు కలత చెందకూడదన్నది నా ఆరాటం. కరుడు కట్టిన మీ భార్యాభర్తల హృదయాల్లో స్పందన తేవాలన్న ప్రయత్నం కూడా దీప్తి కోసమే. ఈ తల్లి
అన్ప్లెజెంట్ చేసే హక్కు లేదండి. నువ్వు చాలా కోపంగా ఉన్నావు సింధూరి. ఏంటండి ఇప్పుడు కూడా నా గురించే మాట్లాడతారు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తానన్రే. అయినా మీరు చెప్పింది కరెక్టే, నేను చాలా కోపంగా ఉన్నాను. ఎందుకో తెలుసుకోవచ్చా? దీప్తి మీ మీద బెంగతో జ్వరం తెచ్చుకుంది. అవును, నాకు ఫోన్ చేసి తనే చెప్పింది. మీ కూతురు కోసం ఇప్పటికైనా వెళ్ళి వాళ్ళనింటికి తీసుకురండి.